వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ దామోదర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చెవెలలో పర్యటించిన ఆయన ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని వెల్లడించారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు ప్రబలకుండా ఉంటాయని ఆయన సూచించారు. జనాలు వ్యాధులు తీసుకొచ్చి జాగ్రత్త నుంచి ముందస్తుగా శనివారం నుంచి నిన్నటి వరకు జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు మాన్సూన్లో వ్యాధి వచ్చినప్పుడు ప్రబలినప్పుడు వాళ్ళని ఎలా అరికట్టాలి తీసుకొచ్చి జాగ్రత్త నుంచి ఆల్రెడీ మా క్షేత్రస్థాయి సిబ్బందికి మాకు సంబంధించిన అంగన్వాడీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీరికి అందరికీ కూడా మనం సమిష్టిగా సమావేశం నిర్వహించి చెప్పాము. ముఖ్యంగా మా ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంలు కానీ వారి పరిసరాల్లో వారికి కేటాయించిన ప్రాంతంలో నీటి నిల్వలు ఉండకుండా, చెత్తాచెదరం పోగొకుండా అలా గుర్తించి ఎక్కడెక్కడ నోట్ చేసుకుని ఆ విషయాన్ని మాకు మరియు సంబంధిత గ్రామ కార్యదర్శి తెలియజేస్తే వాటిని పరిశుభ్రం చేయించి అక్కడ దోమలకు అలవాలమై ఉండకుండా, దోమలు రాకుండా, దోమలు నివాసం ఏర్పరచుకోకుండా, వాటి సంతానాన్ని వృద్ధి చేసుకోకుండా కట్టడి చేస్తాము.